ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషల్లీ దీక్ష మీడియా రాజేష్ గారికి చాలా ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి. ఓవరాల్గా అంటే మీరు ప్రతి మాటలో ఒకటి నిజాయితీ అది రిపీట్గా అవుతుంది. నేను మేబీ సోల్ నుంచి స్ట్రాంగ్ బిలీఫ్ చిన్నప్పటి నుంచి, లేదా మధ్యలో ఒక సినిమా వచ్చింది నిజాయితీ విజయ రహస్యం అని, అది అట్లాంటి పాటలు విన్నప్పుడు కానీ ఓవరాల్ నేను స్ట్రాంగ్ బిలీవ్ చేసిందంటే మనం ఏ పని చేసినా, అది నేను ఇంతకుముందు టిఫిన్ షాప్ కూడా రన్ చేస్తున్నాను, మినప్పప్పు వేసినా మంచి ప్యూర్ మినప్పప్పు నెంబర్ 1 వేయాలి. అప్పుడు నాకు బాగా గుర్తు, మేము చిన్న టిఫిన్ షాప్ అది, అప్పుడు వడ 30 రూపీస్ ఉంటే మా దగ్గర 40 రూపీస్ పెట్టడం జరిగింది. పెట్టి మేము అక్కడ బోర్డు రాసాం, చిన్న బోర్డు, అయ్యా మీకు తక్కువ రేట్లు కావాలనుకుంటే చాలా షాపులు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి తినండి, కానీ ఇక్కడ నెంబర్ 1 మినపప్పు, నెంబర్ 1 ఆయిల్, నెంబర్ 1 తెచ్చి మీకు ప్యూర్గా ఇవ్వడం జరుగుతుంది. సో అది ఇవ్వాలంటే ఈ రేటుకి రాదు, మీకు అదే రేటు కావాలంటే 25 రూపీస్ కూడా పక్క టిఫిన్ షాప్లో దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి తినండి, ఇక్కడ ఈ క్వాలిటీ దొరుకుతుంది, ఈ రేటుకే నేను ఇవ్వగలను అని. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కించపరచడం లేకపోతే అక్కడికి వెళ్ళి తినండి ఇది హై రేట్లో ఉంటారు కదా, ఆ క్వాలిటీకి ఇచ్చేటువంటి ప్రైస్ అది ఓవరాల్గా. సో ఏ పని చేసినా నిజాయితీగా, నేను చదువుకున్నా లేకపోతే ఆడినా తిరిగినా ఫ్రెండ్స్తో ఉన్నా ఆ పని మటుకు నిజాయితీగా చేద్దాం, ఆ పని మటుకు పూర్తి డెడికేషన్లో చేద్దాం అనేది ఒక సోల్ కాన్సెప్ట్ ఉన్నాను. నేను స్ట్రాంగ్ బిలీవ్ ఇప్పటికీ చేసిందంటే మన దేశ ప్రజలు కానీ దేశ నాయకులు కానీ వాళ్ళు చేసే కార్యక్రమాల్లో, వాళ్ళు పొలిటికల్ పార్టీగా నడుపుతున్న విధానంలో నిజాయితీగా చేయగలిగితే 75 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ మనకు మురికివాడలు, రోడ్లు దారుణంగా ఉండి, దోమలు దారుణంగా ఉండి, ఇప్పుడే వస్తుంటే మనకు చూశాను ప్రతి దగ్గర చెట్లు కొట్టేస్తున్నారు విజయవాడలో. మొత్తం మీరు వచ్చేటప్పుడు అందరూ గమనించుంటారు, ప్రతి దగ్గర చెట్లు కొట్టేస్తున్నారు. చెట్లు నాటండి అనే ఒక ప్రోగ్రామ్, సోది ప్రోగ్రామ్ పెట్టి ఒక్కొక్క చెట్లు కొట్టేస్తుంటారు. అంటే ఆ స్పేస్లోనే చెట్టు రావాలి, ఆ స్పేస్లోనే కాలువ రావాలి, ఆ స్పేస్లోనే పై కరెంట్ దిగిలేస్తుంటుంది, ఆ స్పేస్లో పై పరంగా చెట్టు కట్టేస్తాం. అంటే మీరు చేసే పనులు నిజాయితీ ఎక్కడుంది అక్కడ? మీరు నిజంగా నిజాయితీగా ఉంటే దానికి అండర్ గ్రౌండ్ 75 సంవత్సరాల తర్వాత విజయవాడ లాంటి ప్రధానమైన నగరాల్లో కూడా మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసుకోలేకపోయాం. అక్కడే చెట్లు వేస్తున్నాం, చెట్లు మళ్ళీ కొట్టేస్తున్నాం, అక్కడే పైన కరెంట్ దిగిలేస్తుంది. ఇప్పటికి కూడా ఏ గ్రామంలో కూడా తాగేదానికి మంచి నీరు ఒక 5 లీటర్లన్నా సప్లై చేసే గవర్నమెంట్ ఇప్పటిదాకా లేదు. తాగేదానికి అంటే సంపులోకి వెళ్తాయి, అవి బాత్రూము లేదా మన కిచెన్ గిన్నెలు కడుక్కునేదానికి లేదా గేదెలకు పనికొస్తాయి, కానీ డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా నేను ధైర్యంగా తాగగలను అన్న గ్రామం రాష్ట్రంలో 99% లేదండి. ఏదైనా ఎక్సెప్షన్ కేసులు ఉంటే నన్ను మన్నించండి, ఉండొచ్చు. ఆ 1% నేను తిరిగిన గ్రామాల్లో, నేను తిరిగిన మండలాల్లో ఎక్కడ ఉండలేదు. ఒకవేళ తాగుతున్న వాళ్ళు కూడా వాడు ధైర్యం చేసి తాగుతున్న వాళ్ళే. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో 5 రూపాయలకో 10 రూపాయలకో వాటర్ క్యాన్ తెచ్చుకొని తాగుతున్నారు. అవునా కదండి? అవునంటే ఒకసారి చేతిలో తెలుసు, నిజమైతే చెప్పేది. ఒకసారి మీ చప్పట్లతో కూడా చెప్పచ్చు, నిజం అనుకుంటాను. సో అంటే 75 సంవత్సరాలు అయిపోయింది. నేను బాధపడే విషయం ఏంటంటే, నేను ఈ పొజిషన్కి రావాలని కష్టపడిన ఉద్దేశం కూడా ఏంటంటే, నేను చెప్తే మాట 10 మందికి వినాలి అని ఎందుకు నా శాయశక్తిలా కష్టం, ఏ రంగంలో ఉన్న ఎందుకు ఎదగాలనుకున్నానంటే, నేను బలంగా ఈ విషయాన్ని చెప్పాలి, బలంగా ఈ విషయాన్ని చెప్పి అదే జనాలను కోరుకునేది ఇలాంటి అంశాలు. మీరు మంచి నీరు ఇవ్వలేని పొజిషన్లో ఉండి, మీరు మంచి రోడ్లు, మంచి మున్సిపాలిటీ ఇవ్వలేని ఉండి, మీరు నవరత్నాలు, సూపర్ 6 ఇచ్చుకుంటే అవి ఓట్లుగా మారవు. ఇలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పాలనుకుంటున్నాను. కోర్ ఓటర్స్ ప్రతి పార్టీకి ఉంటారు. మీరు తలా కిందలు తపస్సులు చేసినా నేను టీడీపీకి వేస్తాను, వైసీపీకి వేస్తాను, జనసేనకి వేస్తాను, కాంగ్రెస్కి వేస్తాను, బీజేపీకి వేస్తాను అంటున్నాను. నేను రిప్రజెంట్ చేసేవాళ్ళు వాళ్ళు కాదు, నేను రిప్రజెంట్ చేసి నాలాంటి ఉండేవాళ్ళు కొద్ది గొప్ప బుర్ర పెట్టి ఆలోచించి, నాకు బుర్ర ఉందిరా బాబు, నాకు ఇది నచ్చకపోతే నేను ఈ పార్టీకి ఓటేస్తాను అని చేసే సెక్షన్ వాళ్ళు చదువులో ముందుండొచ్చు, వాళ్ళు వెనకాల ఉండొచ్చు, వాళ్ళు కాపులు ఉండొచ్చు, రెడ్లు ఉండొచ్చు, మాదిగలు ఉండొచ్చు, మాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి ఒక ప్రతిబింబంలాగా, ఒక అర్థంలాగా ఉండాలని, ఇలాంటి వాళ్ళు చేపించేలాగా ఉండాలని, ఇలాంటి వాళ్ళు ఓట్లు మారుస్తారని భయపడే విధంగా ఉండాలని, అరే కేకే చెప్పినట్టు చేయకపోతే మనం ఓడిపోతావరా అని ఎడ్జ్లో ఉండాలని నేను దాదాపుగా జీవితాంతం కష్టపడుతున్నాను. ఇక మీదట కూడా అలాగే కష్టపడతాను. సో నేను ఎందుకు ఈ ఫీలింగ్ ఏంటంటే, చిన్నప్పుడు అలాంటి పెద్దవాళ్ళు నాకు ఏదో కథలు చెప్పేస్తున్నారు. స్వాతంత్రోద్యమం ముందు మన స్వాతంత్రం రావడానికి ఎంతమంది కష్టపడి, ఎంత బలిదానాలు జరిగి, అరే మనం 10 రూపాయలు ఇచ్చేదానికి 10 రకాలుగా ఆలోచిస్తాం, లేదా నా టైం స్పెండ్ చేయడానికే ఇస్తాం, మామూలుగా 100 సార్లు ఆలోచిస్తాం. అటువంటిది వాడు ఒక కర్రతో కొడుతున్నాడంట, కర్రతో కొడుతున్నా కానీ రక్తం గారిపోతున్నా కానీ వందే మాత్రం అంటూనే ఉన్నాడంటే వాడు వందే మాత్రం ఎందుకు అంటున్నాడో, స్వాతంత్రం వస్తే ఏమొస్తుందో కూడా తెలియదు, కానీ స్టిల్ రక్తం కారుతున్నా కొడుతున్నాడంటే ఇప్పుడు బాగుండాలి. ఇప్పుడు మనం ఈ 2024లో మనలాంటి వాళ్ళు బాగుండాలని కోరుకున్నప్పుడు వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళ రక్తం వృధా కాకూడదు కదా, ఇది నా ఇంటెన్షన్. నా సర్వేల వెనకాల ఉద్దేశం ఏంటంటే ఇదండి. సో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఫ్యూచర్
స్పీచ్ కంటే కూడా మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను చెప్పడం నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు చెప్పుకుంటే పోతే చాలాసేపు చెప్తాను నేను. మీరు ఏదైనా ప్రశ్న అడగండి దాని గురించి.